గ్రంథంలో నుండి పౌలు అపోస్తలుడు తిమోతిలకు రాసిన పత్రిక. చూడండి, తిమోతిలకు రాసిన పత్రికలోంచి ఒక మాట మనం ఈ రాత్రి చదువుదాము. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక దయచేసి 3వ అధ్యాయం. ఎవరు మాట్లాడగలరు? మాట్లాడరు. మొదటి తిమోతి పత్రిక దయచేసి 3వ అధ్యాయం. మనమందరం కలిసే సమయంలో 16వ వచనాన్ని మనం చూద్దాం. నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉంది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు నొందేను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జన్మలో ప్రకటింపబడను, లోకమందు నమ్మబడెను, ఆరోహణై తేజోమయుడయ్యను. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ రాత్రి మరొకసారి మీ దాసుడు హానపున గృహంలో చేరి ఈ విధంగా ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ కోరికను కలుగొనడానికి మీరు సహాయపడుచున్నందుకు స్తోత్రాలు ప్రభా. పాటల ద్వారా మహిమ పొందారు, దాన్ని బట్టి స్తోత్రాలు. మీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మాతో, నాతో, మా అందరితో, ఈ శబ్దం ద్వారా వినబడుతున్న వారందరితో మీరు మాట్లాడమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి సమయంలో దేవుని మహాపరిశుద్ధ గ్రంథం నుండి తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 3:16 చదవండి. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడిన రక్షకుడని జనములో ప్రకటింపబడి లోకమందు నమ్మబడి ఆరోహణై తేజోమయుడయ్యను. చూడండి, దేవుని వాక్యం నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి వారికి ఈ లోకానికి వచ్చారు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే దగ్గర మనం ఒక 15 విషయాల కంటే ఎక్కువగానే చూస్తుంటాం. ఆయన ఎలాంటి వాడికి ఈ లోకానికి వచ్చాడు అంటే, ఈ కొడుకుతో నాకు తెలిసి 18వ కొడుకు అనుకుంటాం, 19వ కొడుకు, 19వ కొడుకు వరకు కూడా మనము ఆయన ఎలాంటి వాడుగా ఈ లోకానికి వచ్చాడు అనేది మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ వారంతో ఈ మాట్లాడి సోమవారం నుంచి క్రిస్మస్ గురించి మరికొన్ని విషయాలు మనం చూద్దాం. యేసు ప్రభువారు ఇప్పటికి అనేక విషయాలు మనం చెప్తా ఉన్నాం. ఆయన ఎలాంటి వాడిగా వచ్చాడు. గత రాత్రి మనం ఏం చూస్తూ వచ్చామంటే, ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు. ఎందుకు అంటే 7 కారణాలు మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూస్తూ వచ్చాము ఆయన పరిశుద్ధుడు అని. కాబట్టి ఈ రాత్రి మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభువారు సశరీరుడుగా వచ్చాడు. ఎలా వచ్చాడు చెప్పండి? సశరీరుడుగా. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక శరీరుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు అనేది బైబిల్ గ్రంథం మనకి ఎంతో స్పష్టంగా చెప్పింది. అదేంటండి, ఆయన శరీరుడిగా రావటం పెద్ద ఆశ్చర్యం ఏముంది అనేది మనం అనుకుంటాం. నిజానికి ఆయన అసలు శరీరం ఉన్న వ్యక్తి కాదు, ఆయన శరీరం లేని వ్యక్తి. అందుకని దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? ఆత్మ. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడంటే వాక్యమైన దేవుడు, ఆత్మ అయిన దేవుడు ఈ లోకానికి శరీరుగా రావటం ఒక గొప్ప ఆశ్చర్యం. కాబట్టి ఈ రాత్రి యేసు ప్రభువారు ఎలాంటి శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు అనే మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను.
చూడండి, ఆయన మానవ శరీరముతో ఈ లోకంలోకి వచ్చాడు. దేవదూతల స్వభావం ధరించుకోలేదంట. చూడండి, దేవుని వాక్యం హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక దయచేసి 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావము ధరించుకొని ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక ఇంకొక మాట కూడా మనం చూద్దాం. రోమా పత్రిక 9వ అధ్యాయం దయచేసి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివితే, పితరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. శరీరమును బట్టి పుట్టాడు. చూడండి, యేసు ప్రభువారికి బైబిల్ ప్రకారం 5 రకాల శరీరాలు ఉన్నాయి. ఎన్ని రకాల శరీరాలండి? 5 రకాల శరీరాలు యేసు ప్రభువారికి ఉన్నాయి. ఏంటి అసలు ముందు ఆ శరీరాలు అనేది నేను చాలాసార్లు చెప్పుకుంటాను. ఈ రాత్రి మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువారికి ఉన్న శరీరాల్లో మొట్టమొదటి రకమైన శరీరం ఏంటంటే రక్త మాంసములు గల శరీరం. ఏ శరీరం చెప్పండి? రక్త మాంసాలు అంటే మనలాంటి శరీరం. నీకు నాకు ఏముంది చెప్పండి? రక్త మాంసాలు ఉన్నాయి. చూడండి, ఆయన రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు. హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 2, హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి 2వ అధ్యాయం ఈ సమయంలో 14వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాడిని అనగా అపవాదిని మనం ద్వారా నశింప చేయుటకు జీవిత కాలం అంతయు మరణ భయం చేత దాసునికి లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములతో పారివాడు. కాబట్టి యేసు ప్రభువారికి ఉన్న మొట్టమొదటి శరీరం ఏంటి? ఆ శరీరం అంటే మనలాంటి శరీరం. సో దీని గురించి రాత్రి మనం ధ్యానం చేస్తాం. ఎలాంటి దేవుడు మనలాంటి శరీరంతో వచ్చాడు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువుకున్న 2వ శరీరం ఏంటి అని మనం చూస్తే కనుక చూడండి, కొలస్సీలకు రాస్తూ ఆయన చెప్పిన మాట ఏంటి చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఏం చెప్పారు? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు. చాలు. యేసు ప్రభువారికి ఉన్న 2వ శరీరం ఏంటి భూమి మీద అంటే దేవుని సంఘాన్ని దేంతో పోల్చే చెప్పండి? ఆయన శరీరం. అందుకే సంఘము అను ఆయన శరీరం. ఇదేనా దేవుని సంఘం ఎవరు అంటే కేవలం యేసు ప్రభువారి శరీరమే. శిరస్సు ఆయన మాత్రమే. కాబట్టి మనందరికీ శిరస్సు ఒక్కరే. ఎవరు అంటే యేసు ప్రభు. ఈ ప్రపంచంలో ఉన్న సంఘం అంతా కూడా ఆయన శరీరం. ఆయన శరీరంలో మనం అందరం కూడా ఒక అవయవము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 2వది యేసు ప్రభువారి శరీరం ఏంటి? ఆ శరీరం అంటే సంఘమే ఆయన శరీరం. 3వది ఆయన శరీరం ఏంటి? యోహాను సువార్త 6 దయచేసి చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథం యోహాను సువార్త 6వ అధ్యాయం దయచేసి ఈ సమయంలో 53వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి. కాబట్టి యేసు ఎట్లా నేను మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగుతేనే గాని మీలో మీరు జీవం గలవారు కాదు. కాబట్టి యేసు ప్రభువారు నా శరీరం అని చెప్పిన 3వ సందర్భం ఏంటి? ఆయన శరీరం అంటే ప్రతి ఆదివారం ప్రభు బలలో పాలు పొందటం, లేదా ప్రతి ఆదివారం ఆయన రొట్టెలో ఆయన రక్తములో పాలు పొందటం. దాన్ని ఏమన్నాడంటే ఆయన నా శరీరం. ఇప్పుడు యేసు ప్రభువారికి ఉన్న శరీరం ఎలాంటిదంటే ప్రభు బల్ల అనే శరీరం ఆయన కలిగి ఉన్నాడు. రక్తమాంసములు అనే శరీరాన్ని ఆయన కలిగి ఉన్నాడు. సంఘము అనే శరీరాన్ని ఆయన కలిగి ఉన్నాడు. తర్వాత ప్రభు బల్ల అనే శరీరాన్ని ఆయన కలిగి ఉన్నాడు. 4వ శరీరం ఏంటి? దేవుని మహాపరిశుద్ధ గ్రంథం లూకా సువార్త 24వ అధ్యాయం
లూకా సువార్త 24వ అధ్యాయం, దయచేసి ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. 39వ వచనాన్ని మనం చూద్దాం. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదమును చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసము భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదముల వానికి చూపెను. అయితే వారు సంతోషించేత ఇంకా నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చేది. ఆయన దాన్ని తీసుకుని వారి ఎదుట భుజించాను. యేసు ప్రభువుకున్న ఈ శరీరం ఎలాంటి శరీరం అంటే, 4వది పునరుత్థాన శరీరం ఆయనకుంది. ఇది మనకు లేదు. యేసు ప్రభువుకి మాత్రమే ఆ పునరుత్థాన శరీరం ఉంది. ఏంటి మన శరీరానికి ఆ శరీరానికి వ్యత్యాసం అంటే, మన శరీరం ఇటు వెళ్ళాలంటే గోడ అడ్డం ఉంటుంది, కానీ పునరుద్ధాన శరీరానికి అది వారు తలుపులు వేసుకుని గదిలో ఉన్నప్పుడు ఆదివారం సాయంకాలం ఆయన లోనకి చొచ్చుకుని పోయాడు. చూద్దామా? యోహాను సువార్త 20వ అధ్యాయం, దయచేసి చూడండి దేవుని మహాపరిశుద్ధ గ్రంథం. యోహాను సువార్త 20వ అధ్యాయం, దయచేసి 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తమ కూడి ఉన్న ఇంటి తలుపులు మోసుకుని ఉండగా యేసు వచ్చి, ఎలా వచ్చాడు? తలుపు కొట్టాడా? కాలింగ్ బెల్ నొక్కాడా? తలుపు తీయమన్నాడా? కానీ పునరుద్ధాన శరీరానికి అతీతమైన శక్తి ఉంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకుంటే ఎప్పుడైనా ఆ పునరుద్ధాన శరీరం ద్వారా మాయమైపోవచ్చు. ఒకసారి యోహాను సువార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయి మార్గములో ఇద్దరు ప్రయాణం చేస్తూ వెళ్తుండగా యేసు ప్రభువు వాళ్ళతో ప్రయాణం చేస్తూ ఉండి ఆ రొట్టె ఎప్పుడైతే విరిచాడో, వారి కన్నులు ఎప్పుడైతే తెరవబడ్డాయో, ఆయన ఏమయ్యాడు చెప్పండి? అదృశ్యమైపోయాడు. మన భాష చెప్పమంటారు, మాయమైపోయాడు. ఏమైపోయాడండి? మాయమైపోయాడు. అది ఏ శరీరానికి ఉంటుంది? పునరుద్ధాన శరీరం. కానీ పునరుద్ధాన శరీరంలో మాంసము, రక్తము, ఎముకలు ఉన్నాయి. అయితే ఇప్పుడు యేసు ప్రభువు ఉండే శరీరం ఏంటి? రండి దేవుని వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, 1 Corinthians chapter 15. దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనాన్ని మనం చదువుదామా? సహోదరులారా, నేను చెప్పింది ఏమనగా, రక్త మాంసములో దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు క్షయిత అక్షయతను స్వతంత్రించుకొనదు. చాలు. ఇప్పుడు యేసు ప్రభువు ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న శరీరం ఏంటంటే హెవెన్లీ బాడీ, అంటే పరలోకపు శరీరం. ఇక పరలోక శరీరంలో ఎలాంటి రక్త మాంసాలు, ఎముకలు, శరీరము, కాళ్ళు, చేతులు, ఆకలి ఏమి కూడా పునరుద్ధాన శరీరంలో అయినా ఆయన చేప తిన్నాడు, కానీ పరలోక శరీరంతో ఆయన చేప తినాల్సిన అవసరం ఉండదు. ఈ రాత్రి యేసయ్యకున్న 5 రకాల శరీరాలు మీకు జ్ఞాపకం చేశారు. సో మొదటి రకమైన శరీరం మీరు చెప్పండి దయచేసి, రక్త మాంసములు కలిగిన శరీరం. రెండోది యేసు ప్రభువుకున్న శరీరం సంఘము అని ఆయన శరీరం. మూడోది యేసు ప్రభువుకున్న శరీరం ప్రభు బల్ల అని ఆయన శరీరం. నాలుగోది యేసు ప్రభువుకున్న శరీరం పునరుద్ధానమైన శరీరం. ఐదోది యేసు ప్రభువుకున్న శరీరం పరలోకపు శరీరం. ఈ శరీరం రక్త మాంసాలు లేనిది, రక్త మాంసాలతో ఉండనిది, శాశ్వత కాలం ఉండేది, ఇక నిరంతరము ఉండేది. ఆ శరీరాన్ని ప్రభువు ఇప్పుడు కలిగి ఉన్నాడు. అయితే యేసు ప్రభు మనలాంటి శరీరంతో వచ్చాడు అనేది మనం చూస్తున్నప్పుడు అసలు ఎలాంటి దేవుడు మనలాంటి శరీరంతో వచ్చాడు అనేది వీళ్ళంటే 5 విషయాలు, లేదంటే ఒక 7 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఎలాంటి దేవుడు మనలాంటి శరీరంతో వచ్చాడు అని చెప్తే, సో మొట్టమొదటిది దేవుని మహాపరిశుద్ధ గ్రంథం. దయచేసి మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు ఎలాంటి వాడు అంటే యెషయా గ్రంథం, గత రాత్రి కూడా నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేశాను. 6వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 6. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ వచనాన్ని మనం చదువుదాం. చదవండి. వారు సైన్యముల గర్భలకు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు
కాబట్టి మన దేవుడు ఎవరు? ఈ లోకంలోకి వచ్చిన దేవుడు అంటే ఆయన మహాపరిశుద్ధుడు. ఎలాంటి వాడండి? గత రాత్రి నేను 7 విషయాలు చెప్పాను. ఆయన మహాపరిశుద్ధుడు అని చెప్పడానికి. ఆయన జన్మ పాపము లేనిది, ఆయన జన్మ పరిశుద్ధమైంది, ఆయన నామం పరిశుద్ధమైంది, ఆయన సాక్ష్యం పరిశుద్ధమైంది, ఆయన ఆజ్ఞలు పరిశుద్ధమైనవి, ఇంకా చెప్పాలంటే ఆయన మాటలు పరిశుద్ధమైనవి, ఆయన రక్తం పరిశుద్ధమైంది, ఆయన రాజ్యం పరిశుద్ధమైంది, ఆయన యాజకులు పరిశుద్ధమైన వారు, ఆయన ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఆలయం పరిశుద్ధమైన ఆలయం, ఆయన సంఘం పరిశుద్ధమైన సంఘం. కాబట్టి ఇలాంటి మహాపరిశుద్ధుడు చూడండి, దేవదూతలు కూడా ఆయన్ని సమీపించాలి అని తేజస్సులో ఉన్నారు. యెహోవాని ఎందుకు గణపరచాలి అంటే 99వ కీర్తనలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. కీర్తన గ్రంథం 99వ కీర్తన చూడండి, మనం చూస్తే 9వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. చూడండి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలబడుడి. 5వ వచనం చదవండి. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలబడి ఆయన పరిశుద్ధుడు. మన దేవుడు ఎలాంటి వాడండి? హోలీ. చూడండి, దేవుని ఆరాధించడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆరాధించడం ఒక ఆరాధన, ఆయన ఏం చేసి ఉన్నాడో దాన్ని బట్టి ఆరాధించడం ఒక ఆరాధన. అసలు నిజానికి మనము దేవుడు చేసిన దాన్ని మనం అసలు పక్కన పెడితే అసలు ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి ఆరాధించడం దానికంటే ధన్యమైనది భూమి మీద ఏది కూడా లేదు. ఈరోజు దేవుడు దేవతలుగా పిలబడేవారు అనేక మంది ఉన్నప్పటికీ భూమి మీద కేవలం యేసులో మాత్రమే ఉన్న లక్షణం ఏంటంటే ఆయన హోలీ. ఆయన ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. ఆయన మించిన పరిశుద్ధుడు. అసలు నీ విత్తంతో సమానువన్నీ నన్ను ఎవరికి సాటి చేయగలరు అన్నాడు ఆయన. యెషయా గ్రంథం దయచేసి 40వ అధ్యాయం చూడండి, ప్రభు ఏమన్నారో చూద్దామా. యెషయా గ్రంథం దయచేసి 40వ అధ్యాయం ప్రభు అన్న మాట చూడండి. 40వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూద్దాం. నీవు ఇతనితో సమానుడు అని మీరు సరిగ్గా చదవాలి. అందుకే నన్నెవనికి సాటి చూడండి. అందుకే ఈయన ఆయన లేకున్నాడండి అంటాగే లేదంట. అసలు కనీసం పోల్చడానికి కూడా తగిన వ్యక్తి భూమి మీద, ప్రపంచంలో, ఆకాశంలో, భూమి మీద, భూమి కింద, 3 లోకాల్లో ఎక్కడ కూడా ఆయన వలే ఉన్నాడని చెప్పే ధైర్యం కూడా ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడు. ఇప్పుడు అంత గొప్ప పరిశుద్ధుడు సశరీరుడుగా వచ్చాడు కదా. ఏ శరీరమో తెలుసా? మొదటిది రోమా పత్రిక 8వ అధ్యాయం. మహాపరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలో ఏ శరీరాన్ని లేదంటే ఎలాంటి శరీరాన్ని ధరించుకుని వచ్చాడు, ఎలాంటి శరీర ఆకారం. రండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదివితే, శరీరం అనుసరింపగా ఆత్మను అనుసరించే నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమార్ని పాప శరీరాకారముతో పంపి. చాలు. ఎలాంటి దేవుడైనా? అతి పరిశుద్ధుడైనా, ఎవరు సమానం చేయలేని పరిశుద్ధుడైన. అందుకే ఆయన ఆరాధించగలము. దేవదూతలు గాని, సరాపులు గాని, కెరూబులు గాని, 4 జీవులు గాని, కోట్ల దేవదూతలు గాని, 24 పెద్దలు గాని మానగా ఆరాధిస్తారు. ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుడు ఈ భూమి మీద పాప ఆకారాన్ని ధరించుకుని వచ్చాడు. అంటే ఎందుకొరకు అంటే అక్కడ చెప్పాడు. చూడండి, ఎందుకొరకు వచ్చాడు అంటే, రండి దేవుని వాక్యం మనం చూస్తే, పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష. ఆయన సశరీరుడు. ఎందుకు వచ్చాడు తెలుసా? నీవు నేను పాపం ద్వారా మన శరీరాన్ని బట్టి అనుభవించాల్సిన శిక్ష ఏదైతే ఉందో, నీ శిక్షను, నా శిక్షను, మన శిక్షను, అందరి శిక్షను ఆయన శిలువ మీద భరించడానికి ఈ లోకంలో ఆయన పాప శరీరాకారాన్ని ధరించుకుని ఈ లోకానికి దిగి వచ్చాడు. మన చేతులతో చేసిన పాపాలకి ఆయన చేతులు దెబ్బలు పడ్డాయి, శిలువలు కొట్టబడ్డాయి. మనం కాలుతో నడిచిన పాపం నడక కోసం ఆయన కాళ్ళు శిలువలు కొట్టబడ్డాయి. మనం ఆలోచించిన చెడ్డ తలంపుల కొరకై ఆయన తల మీద ములకెరటం పెట్టబడుతూ వచ్చింది. మన శరీరంలో భరించాల్సిన ప్రతి బాధను, పాపానికి వచ్చే ప్రతి శిక్షను,
2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి సశరీరుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారి దేహమందు పాపానికి శిక్షను దేవుడు విధించాడు. ఇప్పుడు ఆయన ఈ లోకంలో సశరీరుడిగా వచ్చిన తర్వాత ఇంకా పాపానికి ఏ శిక్ష కూడా ఈ దినం లేదు, ఎవరికి లేదు. ఈ దినం నీవు నేను విడిపించబడ్డాం పాపం నుంచి. ఏ కారణం అంటే నీ శిక్ష, నా శిక్ష, మన శిక్ష, సమస్త మానవాళి శిక్షను ఆయన శరీరం అని ఆయన భరించాడు. మీరు చూడండి, యేసుప్రభు వారి దేహంలో కనీసం బాగున్న పార్ట్ ఏదైనా ఉందనుకున్నారా? అసలు ఏ భాగం లేదండి. మీకు నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి దేహం ఎలా మార్చబడిందో తెలుసా? యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యేసు దేహం ఎలా మార్చబడింది సిలువ మీద. చూడండి, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటేనో అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారం. యేసు క్రీస్తు వారి సిలువ మీద ఎంతగా మన శిక్ష భరించాడంటే, ఏ మనిషి రూపము కంటే, ఏ నర రూపము కంటే వికారమైపోయాడు సిలువ మీద. అందుకని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన ఏమన్నారు అంటే, 2వ వచనంలో మధ్య భాగంలో చూస్తే, అతనికి స్వరూపమైనను సొగసుని లేదు, మనం అతను చూచి అపేక్షించున్నట్లుగా అతను ఎందుకు స్వరూపము లేదు. అతను తృణీకరింపబడిన వాడయ్యాడు, మనుషుల చేత విసర్జించబడిన వాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించిన వాడు, మనుషులు చూడనల్లని వాడు. ఆయన దేహం నిజానికి మనము సిలువ పటాలు చూస్తున్నప్పుడు, లేదా ఈ దినాల్లో అనేక స్థలాల్లో సిలువ బొమ్మలు చూస్తున్నప్పుడు యేసు ప్రభువారి దేహం ఎలా ఉంటుందంటే, పటాల్లో ఎలా ఉంటుంది తెలుసా? ఒక సన్నని రక్తదారి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కారినట్టు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కారినట్టు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కారినట్టు. కానీ యేసు సిలువ మీద గుర్తించలేని మనిషిగా మారిపోయాడు. ఏ మనిషి రూపము కూడా ఉండదు, అంతగా మారిపోయాడు. రక్తపు ముద్దుతో మనుషులు చూడనల్లని వ్యక్తిగా మారిపోయాడంటే ఎందుకు తెలుసా? ఆయన సశరీరుడుగా మన కొరకు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. పాప శరీర ఆకారాన్ని ధరించుకున్నాడు. మహాపరిశుద్ధుడు. ఎందుకు అంటే పాపము నుంచి నిన్ను నన్ను మనందరినీ ఆయన విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. మొదటిది. రెండోది, ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి శరీరంతో వచ్చాడు. దేవుని వాక్యం, దేవుని గ్రంథమైన బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం దయచేసి 9వ అధ్యాయం. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభు ఎలాంటి వాడు. దేవుని వాక్యం నుంచి యెషయా గ్రంథం దయచేసి 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండేది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. చాలు. ఎవరండి ఆయన అండి? ఇప్పుడు రెండోది మనం చూస్తుంటున్నాం, మన ప్రభు ఎవరు అంటే ఆయన బలవంతుడు. దేవుని కంటే బలవంతుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారండి? మనం ఆయన కంటే బలవంతులమా అంటాడు పౌలు. ఆయనకి మనం కోపం పుట్టిస్తామా? ఆయన కంటే మనం బలవంతులమా? ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, శక్తిమంతుడు, బలవంతుడు. చూడండి, నేనేమంటా అంటే దేవుని కంటే బలవంతుడైన వారు ఈ లోకంలో ఎవరు లేరు. ఈ ప్రపంచం ఎలా కలిగిందండి? ఎలా కలిగింది చెప్పండి? మహత్తు కలిగిన మాటతో. కలుగునుగాక అన్నాడు చాలు. ఇంకా కలుగునుగాక అంటేనే ఇంత పెద్ద సృష్టి వచ్చేసింది. అంటే ఇప్పుడు కూడా చాలా మంది ఏమంటారంటే ఈ సృష్టి ఒక శబ్దము నుంచి వచ్చిందని అంటారు. హిందూ సోదరులు కూడా ఏమంటారంటే ఈ సృష్టికి మూలం ఒక శబ్దం. కానీ వాళ్ళు అనుకునే శబ్దం కాదు, ఆ శబ్దమే దేవుని శబ్దం. దేవుడు అన్నాడు కలుగునుగాక. ఆయన ఒక్క మాటతోని ప్రపంచం కలిగిందంటే అసలు ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన జ్ఞానాన్ని మనం ఆలోచించలేదు. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనం కొంత ప్రయత్నం చేస్తే ఆయన శక్తి సామర్థ్యాలను గూర్చి యెషయా గ్రంథం దయచేసి 40వ అధ్యాయం దయచేసి సమయంలో చూడండి ఏమన్నారు ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే. రండి 12వ వచనం మనం చూస్తాం. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు. చాలు. ఏం చేశాడండి? తన పుడిసిటితో చూడండి ఎట్ట కొలిసేట భూమి మీద ఉన్న జలం. జలం అంటే ఏంటి? నీరు. ఇప్పుడు ప్రపంచంలో భూమి ఎక్కువ, నీరు ఎక్కువ? చెప్పట్లేదండి. నీరే. 3 అంతుల నీరు ఉంది,
ఒక్కొంత మాత్రమే భూమి ఉంది. ఈ మూడొంతులున్న నీరుని కేవలం ఆయన దోషుల్లో పట్టుకోగలడంట. తన పుటి సిటిలో జలములు కొడిచిన వాడెవడు. ఇప్పుడు ఏమన్నాడు చూడండి, రెండోది, జేనతో ఆకాశమును కొలచూచిన వాడు. ఏమన్నా ఆకాశం ఎంత పెద్దది ఎవరికైనా తెలుసా? ఎంత పెద్దదండి ఆకాశం? అమెరికా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదా? ఎవరో ఎత్తారా షాయ్ అన్నారా కుక్కన మరి. సరే, ఇప్పుడు అమెరికా వెళ్ళిన వ్యక్తిని మనం అడిగాము, ఏమన్నా అమెరికా వెళ్ళలేదు కదా, ఆకాశం ఉందా? ఉంది. ఆస్ట్రేలియా వెళ్ళిన వాళ్ళు అడిగితే ఉంది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, 7 ఖండాల్లో ఏ ఖండానికి వెళ్ళినా పైన ఏముందో చెప్పండి? ఈ ఆకాశం అంతా ఆయన జానతో కొలిచేసాడంట. ఊహించండి, దేంతో కొలిచాడండి? జానా. ఊహేమో. ఇక మీరు ఆయన గురించి ఆలోచించాలి. ఈ ఆకాశం గురించి ఎవరికి అర్థం కావట్లేదు ఎంతవరకు. అసలు అది ఎక్కడుందో, దాని ఎత్తి ఏంటో ఎవరికి ఎంతవరకు తెలియట్లేదు. మనం చంద్రమండలం అనే చంద్రమండలానికి ఆకాశానికి అసలు లెక్కించలేనంత దూరం ఉంది. మీరు అనుకుంటున్నట్టు మనం ఏదైతే చంద్రుడు ఉన్నాడో అది ఆకాశం కాదు. అక్కడికే అర్థం కావట్లేదు, అంత హైట్లో ఉంది ఆకాశం. అక్కడికి తెలియదు, అసలు ఎంత హైట్ ఉందో ఎవరికి తెలియదు ఇంతవరకు. ఆకాశానికి వెళ్ళిన వ్యక్తి ఇంతవరకు ఎవరు కూడా లేరు. సరే, మనం చూస్తే భూమిలో ఉన్న మన్ను కొలపాతలో ఉంచిన వాడెవడు. చాలని భూమిలో ఉన్న మంట అంతటిని దేంతో పెట్టాడు సార్? ఒక తక్కెల్లో పట్టుకున్నాడు అంట. ఓయమ్మ, అసలు పట్టుకున్నవాడు ఎలా ఉంటాడు ఊహించండి. భూమిలో ఉన్న మన్నంతా ఇంకేమన్నాడు కింద? త్రాసుతో పర్వతములు తూచిన వాడెవడు. మనం అనుకున్నాం కొండ మీద ఉన్నవాడే గొప్పవాడు అంటే, కొండను పట్టుకున్నవాడి సంగతి ఏంటి? ఏమండి, కొండ మీద ఉన్న వ్యక్తికే మనం గొప్పవాడు అనుకుంటే ఆయన ఎవరో? ఆయన కొండలన్నిటిని తూచగలిగిన వాడు. ఇంకా మనం చూస్తే తూలిక చేత కొండలను తూచిన వాడెవడో. ఇప్పుడు మనం చూద్దాం, ఇప్పుడు ఆయన ఎంత బలవంతుడు. ఈ భూమి నా పాదపీఠం అన్నాడు. అంటే ఆయన పాదపీఠం పెట్టుకుని అప్పుడప్పుడు వాకింగ్ చెప్తా పెడతారు నాకు ఇక్కడ కింద పీట. అలాంటి పీట ఒక భూమి అయితే ఆ భూమి మీద నిలబడినవాడు. ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం ఏంటి అంటే, ఆయన చాలా బలవంతుడు. కానీ ఈ లోపల ఏ శరీరంతో వచ్చాడు తెలుసా? రండి, దేవుని వాక్యం మత్తయి సువార్త దయచేసి 26వ అధ్యాయం ఆయన చెప్పిన మాటలోకి మనం వెళ్దాం. మనలాంటి శరీరం అంటే ఏ శరీరం? 41 చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41 వచ్చిన మనం చూస్తే, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెరుగుగా ఉండే ప్రార్థన చేయడి, ఆత్మశుద్ధినే కానీ శరీరం బలహీనం. కాబట్టి ఎందుకు ఒక బలవంతుడైన మహాదేవుడు ఇంత పెద్ద సృష్టిని మాటలు చేయగల ఆ శక్తివంతుడైన దేవుడు మనలాంటి శరీరాన్ని ధరించుకొని, ఒక బలహీన శరీరాన్ని ధరించుకుని వచ్చాడంటే, నిన్ను నన్ను ఆయన బలవంతుడుగా చెయ్యాలని బలహీన శరీరాన్ని ఆయన ధరించుకొని వచ్చాడు. ఆయన మన వల్ల నిద్రపోయాడు, ఆయన మన వల్ల అలసిపోయాడు, ఆయన మన వల్ల ఆకలి కొన్నాడు, ఆయన మన వల్ల దుఃఖించాడు, ఆయన మన వల్లే శరీరంలో ఎన్నో శ్రమలు భరించాడు, ఆయన మన వల్ల ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు. మనలాంటి శరీరం. ఎందుకో తెలుసా? నన్ను పాపము నిన్ను బంధించి నిన్ను బలహీనంగా చేస్తున్నప్పుడు నీ బలహీనతల నుంచి విడిపించడానికి ఆయన ఒక బలవంతుడైండి కూడా నీకు నాకు మాదిరిగా ఉండడానికి ఆయన ఒక బలహీన శరీరం ధరించుకుని లోకానికి దిగి వచ్చాడు. ఆయన సామాన్యుడు, ఆయన సశరీరుడు. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు పాప శరీరాకారం ధరించుకుని వచ్చాడు నీ కొరకై. బలవంతుడైన దేవుడు బలహీనమైన శరీరాన్ని ధరించుకుని వచ్చాడు నీ కొరకై. ఇంకా ఆయన ఎవరు? రెండు దేవుని వాక్యాన్ని నుంచి మనం చూస్తాం. రండి, తిమోతికి రాసిన పత్రిక చూడండి, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం. మన దేవుడు ఎవరు అనేది మనం చూడాలి. చూడండి, తిమోతికి రాసిన దయచేసి మొదటి పత్రిక 6వ అధ్యాయం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. మన దేవుడు ఎవరు అనేది మనం చూస్తే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాం. 16వ వచనాన్ని మనం చూద్దాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. చాలు, ఈ మాట చాలు మనకి. సమీపించరాని తేజస్సులో
ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అమరత్వం అంటే ఏంటి? అమరత్వం అంటే అప్పుడప్పుడు జెండాలు పెట్టుకుని ఫ్లెక్సీలు పెట్టుకుని ఏమంటారండి? అమర్ రహే, అమర్ రహే అంటే ఏంటి? మరణం లేదు, మరణం లేదు, మరణం లేదు. నిజానికి చచ్చిపోయిన తర్వాత కూడా మనం ఆ మాటలు అంటాం. ఆల్రెడీ చచ్చిపోయినట్టు తెలుసు, సమాధికి వెళ్ళాము, సమాధి చూస్తాం, సమాధి ముందు నిలబడతాం, పలానా పలానా అమర్ రహే, చచ్చిపోయాడుగా. కానీ మనం ఏమనుకుంటాం అంటే అతనికి మరణం లేదంటాం. ఈరోజు నేనేమంటా అంటే ఈ ప్రపంచంలో ఎవరికైనా మరణం ఉంటుంది, కానీ దేవునికి మరణం ఉంటుందంటే ఉండదు. మరణము లేని దేవుడు ఆయన. అసలు ఆయనకి మరణం ఉంటే ఏంటి? ఆయన సృష్టికర్త కదా. ఆది ఆయనే, అంతము ఆయనే, మొదలు ఆయనే, చివరి ఆయనే. ఆయనే సర్వం, సర్వంలో సర్వం. ఆయనకేం మరణం లేదు. కానీ ఆయన ఏ శరీరాన్ని ధరించుకున్నాడు తెలుసా? రండి దేవుని వాక్యం 2-3 వచనాలు మీకు జ్ఞాపకం చేయాలి. రోమాపత్రిక 7వ అధ్యాయం. అంటే మన వంటి శరీరం అన్నప్పుడు మన శరీరం ఎలాంటిది? 24వ వచనం 7వ అధ్యాయం రోమాపత్రిక. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణముకు లోనకు శరీరమును ఉండి. ఏమన్నాడని? మరణమునకు లోనైపోయే శరీరం. 6వ అధ్యాయం రోమాపత్రిక దయచేసి 12వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి చావునకు లోనైన మీ శరీరమందు. చూడండి రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతుల్లో ఉండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో ఉండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరం. చాలు. ఇప్పుడు ఆయన అసలు మరణమే లేని దేవుడు, మరణమే ఉండని దేవుడు, అమరత్వంతో ఉంటున్న దేవుడు, మరణం అని టచ్ కూడా చేయలేదు. మరి ఆ దేవుడు ఏ శరీరాన్ని ధరించుకుని వచ్చాడు తెచ్చి లోకంలో? మరణానికి లోనైపోయే శరీరాన్ని ధరించుకుని నీ కొరకు నా కొరకు శిలువ మీద ఆయన చనిపోయాడు. ఏందయ్యా నువ్వు చనిపోవటం ఏంటి? ఎందుకు తెలుసా? మరణము ద్వారా వచ్చే ప్రతి చావుని, శరీరం ద్వారా వచ్చే ప్రతి మరణాన్ని ఆయన అధిగమించి అప్పుడు అన్నాడు ఆయన, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ ఆ మరణం నీకు ఉండకూడదని నీకు బదులుగా ఆయన మరణాన్ని ఈ లోకంలో అనుభవించాడు. ఒకవేళ యేసు ప్రభువే ఈ లోకంలో నీ కొరకు శిలువ మీద మరణించకపోతే నీకు నిత్యమైన మరణం అలాగే ఉంది. ఈ రాత్రి నేను అంటాను, ఆయనకి చావు లేదు, కానీ ఆయన నీ కొరకు నా కొరకు నీ యొక్క నా యొక్క పాపాన్ని భరించి ఆయన సమాధి చేయబడ్డాడు, చనిపోయాడు. యేసు ఎందుకు చనిపోయాడంటే మనల్ని నీతిమంతులుగా మార్చడానికి, మనకు సమాధానం ఇవ్వటానికి, మనల్ని ఆయన కుమారులుగా చేర్చడానికి. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి ఈ మాట చూసి ముందుకెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల. ఎవరి ద్వారా అండి? ఆయన కుమారుడైన యేసు మరణము ద్వారా అక్షయతను జీవమును తీసుకొచ్చాడు. 1 తిమోతి పత్రిక చూడండి, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఆయన మరణము తిమోతిలకు రాసిన పత్రికలో మనం చూస్తే చూడండి 10వ వచనం, 1వ అధ్యాయం 9-10 వచనాలు నేను చదువుతాను. ఆ క్రీస్తు యేసు మరణం నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వల్ల వెలుగులోనికి. అంటే మరణించడానికి ఆయన వెనకాలేదు, మరణాన్ని కూడా నిరర్ధకం చేసి వెళ్ళాడు. ఎందుకు తెలుసా? నీకు నాకు ఏం ఇవ్వాలనుకున్నాడు చెప్పండి? జీవం. ఒకవేళ ఆయన చనిపోయాడు కాబట్టి ఏదైనా మనం సజీవులుగా, ఆత్మీయంగా సజీవులుగా బ్రతికే. ఒకవేళ ఆయన చనిపోకపోతే ఈ జీవం మనకు వచ్చేదా అంటే రాదు. ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు నీ కోసం పాప శరీరాన్ని ధరించుకుని వచ్చాడు ఈ లోకానికి. పాప శరీరాకారం ధరించుకున్నాడు. ఆయన బలవంతుడు నీ కోసం ఒక బలహీన శరీరాన్ని, మన వంటి శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. అవసరం లేదు, కానీ నీ కొరకు. ఆయన అమరుడు, మరణమేలైన వాడు. నీ కొరకు నా కొరకు మరణ శరీరాన్ని ధరించుకుని వచ్చాడు.
అందుకే నీ కొరకు నా కొరకు ఆయన శిలువ మీద చనిపోయాడు. తండ్రితో నిన్ను సమాధానం పరచాలనుకున్నాడు. ఆ జీవాన్ని నీకు ఇవ్వాలనుకున్నాడు. ఆ నీతిమంతులుగా ఆయన మార్చాలనుకున్నాడు. అందుకే ఆయన శిలువ మీద మన కొరకు ఏమైపోయాడు చెప్పండి? చనిపోయాడు. ఆయన ఎవరు అంటే ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో రాయబడింది ఆయన ఉత్తముడు లేదా ఆయన మంచివాడు అని రాయబడింది. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఆయన గురించి ఏమన్నారు అంటే 52వ వచనం మొదటి భాగం అనుకుంటా. యోహాను సువార్త 7వ అధ్యాయం ఎన్నో వచనము? ఒక నిమిషం. యోహాను సువార్త 7వ అధ్యాయం ఇక్కడ మనం చూస్తే కొందరు ఆయన గురించి మంచివాడు అన్నారు, కొంతమంది యోహాను సువార్త 8వ అధ్యాయమా చూడండి. ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నదిగా. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10. ప్రభు ఎవరు అంటే చదవండి 11వ వచనాన్ని. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను. కాబట్టి ప్రభు ఎవరు అని మనం చూస్తే ఆయన మంచివాడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఎవరంటే మన ప్రభు ఎవరండి? ఆయన మంచివాడు. మరి ఈ లోకంలో మనలాంటి శరీరం అంటే మన శరీరాన్ని గురించి పౌలు ఏమన్నారు చూడండి. దేవుని వాక్యం నుంచి రోమా పత్రికల్లో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదు నేను ఎరుగుదును. చాలు. ఎందుకు అక్కడ యోహాను సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో కొంతమంది ఆయన గురించి ఏమన్నారో చూస్తే యోహాను సువార్త 7 మరియు 7:12 మరియు జన సమూహములో గొప్ప సనుగు పుట్టాను. చాలు. కొంతమంది ఏమన్నారు? కొంతమంది సత్యం తెలుసుకున్న వారు ఆయన ఏమన్నారంటే ఆయన మంచివాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాయబడింది? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం కలిగిన దేవుడు, సదాకాలం ఆయన రాజు. మనం చూస్తే ఏం రాసంటే సదాకాలం ఆయన రాజు. కాబట్టి ఆయన ఒక మంచివాడు, మంచి దేవుడు అనే మాట కూడా మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లలు, ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే ఆయన ఒక మంచి దేవుడు, మంచివాడు అనే మాట కూడా మనం చూస్తాం. మరి ఆయన ఏ శరీరాన్ని ధరించుకుని వచ్చాడంటే మనలాంటి శరీరం. అంటే అదే పౌలు చెప్పాడు, నా శరీరం అందు ఏ మంచిది కూడా నివసింపదు. ఈ శరీరంలో ఎన్నో ములులు ఉన్నాయి, ఎన్నో బలహీనతలు, ఎన్నో రోగాలు, ఎన్నో రకరకాలమైన సమస్యలు. కానీ యేసుప్రభువు వారు ఈ లోకంలో కేవలం ఆయన మనలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఎందుకు అంటే చూడండి, తన మంచిని మనకి ఇవ్వటానికే. మంచిది లేని శరీరాన్ని కూడా ఆయన ధరించుకుని రావాల్సి వచ్చింది. ఏంటంటే తన మంచి మనకి ఇచ్చాడు. అందుకే ఎవరైనా చనిపోతే అయ్యో అది బ్లాక్ డే అంటాం కదా. ఏమంటామండి? ఎవరైనా చనిపోతే ఏమంటాం? అది చాలా బాధాకరమైన రోజు అండి. ఎవరు మా తాత చచ్చిపోయాడు అనుకుంటాం, ఏమనుకుంటాం? అసలు ఆ రోజు గుర్తు చేయొద్దండి. మరి యేసుప్రభువు చచ్చిపోయిన రోజున ఏమన్నా తెలుసా? ఏం శుక్రవారం? మంచి శుక్రవారం. నీకు మంచి ఇవ్వడానికి వచ్చాడు ఆయన. మంచి అయిన దేవుడు మంచి లేని శరీరాన్ని ధరించుకుని నీకు మంచి ఇచ్చాడు. రాత్రి మనం ఉదయం చూసుకుంటే పరిశుద్ధుడైన దేవుడు పాప శరీరాన్ని ధరించుకున్నాడు నీ కొరకే. బలవంతుడైన దేవుడు బలహీన శరీరాన్ని ధరించుకున్నాడు నీ కొరకే. అమరత్వం కలిగిన దేవుడు మత్యమైన మరణమునకు లోనైన శరీరాన్ని ధరించుకున్నాడు నీ కొరకే. మంచివాడైన దేవుడు మంచే నివసించి నీ శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ఎన్నో రకాల ములులు కలిగిన శరీరం ఎందుకొరకు అంటే చెప్పండి, నీ కొరకే. ఇంకా చెప్పండి, చాలా మాటలోనే అక్షయుడైన దేవుడు. ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు అక్షయుడు. బైబిల్ ఆ మాటలు ఎన్నోసార్లు రాయబడ్డాయి. సరే, ఒక వచ్చిన మీకు జ్ఞాపకం చేస్తా. తిమోతికి రాసిన చూడండి, తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఎలాంటి వాడు మనం చూస్తే సకల యుగముల్లో రాజు అయింది. చూడండి,
రాజు అయ్యండి. అక్షయుడును. ఎలాంటి వాడండి మన దేవుడు? అసలు క్షయితే ఉందా ఆయనలో? క్షయమైపోయేదే ఉంది ఆయనలో. కానీ ఈ లోకలు ఏ శరీరం ధరించుకున్నాడు? పౌలు హెబ్రీయులకు రాస్తూ కొరింథీయులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు మన శరీరాన్ని గురించి మాట్లాడుతూ పునరుద్ధానపు అధ్యాయంలో ఆయన ఏమన్నారు అంటే, చూడండి ఏమన్నారు చూద్దాం దేవుని వాక్యం నుంచి. మృతుల పునరుద్ధానం, అలాగే శరీరం క్షయమైందిగా వెత్తబడి. అంటే ఇప్పుడు ఈ శరీరం ఎలాంటి శరీరం చెప్పండి? అంటే క్షయమైపోయే శరీరాన్ని ఆయన ధరించుకొని వచ్చాడు. కానీ ఆయన 3వ రోజు లేచి వెళ్ళిపోయాడు. కానీ ఒకవేళ ఆయన 3వ రోజు లేకపోతే కనుక మనలాంటి శరీరం ఏమైపోయి చెప్పండి? కుళ్ళిపోయేది. కానీ వాగ్దానాలు ఉన్నాయి. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు అనే వాగ్దానాలు ఉన్నాయి. అది నెరవేర్చబడాలి. ఆయన సమాధి అయిపోయి అలాగే ఉండిపోయిన వ్యక్తి కాదు. ఆయన సమాధిని జయించాడు కనుక ఆయన తిరిగి లేచాడు. కానీ వాస్తవానికి ఆ శరీరం ఎలాంటిదంటే మనలాంటిదంటే ఏ శరీరం చెప్పండి? క్షయమైపోయే ఒక సామాన్యమైన శరీరాన్ని ఆయన ధరించుకుని లోకానికి వచ్చాడు. ఇంకా చెప్తే ఇదే పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఏమన్నారు అంటే, దేవుని వాక్యం నుంచి దేవుని మహాపరిశుద్ధ గ్రంథం 43వ వచనాన్ని మనం చూస్తే, ఘనహీనమైందిగా విత్తబడి మహిమ కలిగిందిగా. దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలి? ఆయన ఎలాంటి వాడు చెప్పండి? ఘనమైన దేవుడు లేదా మహిమ కలిగిన దేవుడు. ఏ శరీరంగా వెత్తబడ్డాడు? ఏ శరీరంగా వచ్చాడు ఈ లోకంలో? ఘనహీనమైన ఒక సామాన్యమైన శరీరాన్ని ధరించుకుని, మహిమ లేని ఒక సామాన్యమైన శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు. అందుకే మన దేవుడు సంపూర్ణుడు అని చాలాసార్లు నేను చెప్పాను. ఆయన ఏ విషయంలో సంపూర్ణుడు అంటే పరిపూర్ణమైన మానవుడు. ఆయన పరిపూర్ణమైన దేవుడు. ఆయన ఒక విధంగా యేసుప్రభువుని కొట్టినప్పుడు ఆయన ఒక శరీరాన్ని, ఒక సామాన్యమైన శరీరంగానే ఉన్నాడు. ఆయన ఏ మహిమ ఆయన చూపించలేక ఒక వాడు చెప్పాలంటే ఒక మామూలు శరీరం అలాగా. అందుకే ఆయన శరీరంలోంచి రక్తం ఎంతో కూడా చెందిపోయింది. ఒకవేళ ఆయన ఒక మహిమ గల శరీరంగా ఇలా అంటే కనుక ఎవరైనా బతుకుతారంటే ఎవరి వల్ల? అంటే ఎందుకు ఇంత మహిమ కలిగిన దేవుడు, ఘనమైన దేవుడు, అమరత్వం కలిగిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, ఇంకా చెప్పాలంటే బలవంతుడైన దేవుడు, అక్షరుడైన దేవుడు, అమరత్వం కలిగిన దేవుడు ఎందుకయ్యా ఈ శరీరంతో వచ్చాడు? ఇంకో మాట కూడా చెప్పాలి. ఏమంటే ఇక్కడ 1 కొరింథీ 15లోనే ఒక మాట విజ్ఞాపకం చేస్తా. చూడండి ఏమన్నాడు అంటే 44వ వచనాన్ని నేను చదువుతాను. ప్రకృతి సంబంధమైన శరీరంగా వెత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా. కాబట్టి ఆత్మ అయిన దేవుడు ఏ దేవుడు ఆయన చెప్పండి? అందుకే నేను మొదటే చెప్పాను, అసలు దేవునికి శరీరం అనేది లేదు. హెబ్రీ పత్రిక దయచేసి 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి 10వ అధ్యాయం చూడండి 5వ వచనంలో ఏం రాశారు? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగో చెప్పుచున్నాడు, బలియు ఆత్మన నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని. అంటే ఆయన ఎవరు అంటే ఆయన శరీరం ఆయనకి లేదు. అందుకే మనము చర్చుల్లోకి వెళ్ళిన తర్వాత ఏ పటాలు ఎందుకు పెట్టమంటే ఆయనకి శరీరం లేదు, ఆయన ఆత్మ కలిగిన వాడు. ఒకవేళ నువ్వు ఏదైనా పట్టం పెడితే మళ్ళీ కొద్దిగా విగ్రహాత్మ బైబిల్కి విరోధమైంది, అది దేవుడు ఎప్పుడు కూడా సహించేది కాదు కదా. ఆయన ఏమన్నాడు? దేవుడు ఆత్మ. కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించారు. కానీ ఆయన ఈ లోకంలో ఎలాంటంటే ఒక శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఎందుకు అంటే ఈ మాట చెప్పి నేను రాత్రి కొడుకు ముగిస్తాను. ఎందుకు అంటే దేవుని వాక్యం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలోనే మనం చదివాము. ఎందుకు అంటే హెబ్రీలకు రాసిన పత్రిక ఆత్మ అయిన దేవుడు ఎందుకు ప్రకృతి సంబంధమైన శరీరాన్ని ధరించుకున్నాడు అంటే 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారై ఆ ప్రకారమే మన్నం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మన్నం ద్వారా నశింపచేటుకు జీవిత కాలమంతయు మన్న భయం చేత దాసునికి లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడు. చూడండి, మరణం యొక్క బలము గల వారిని అపవాదిని మరణం ద్వారా నశింపచేటుకు జీవిత కాలం అంతా మన్న భయం చేత దాసునికి లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసంలో పాలివాడు. ఈ రాత్రి నేనేమంటా అంటే
యేసుక్రీస్తు వారి లోకంలో ఎందుకు వచ్చంటే మరణము బలము కలిగిన సాతాన్ని ఓడించడానికి. జీవిత కాలం అంతా కూడా మరణ భయంతో జీవిస్తున్న వాళ్ళు, అమ్మో నేను చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతానేమో, అనుక్షణం పాప భయం మరణ భయంతో జీవించిన వారందరినీ ఆ స్థితిలోంచి ఆయన విడిపించాలనే ఆయన తన శరీరానికి పాపముని శిక్షను ఆయన విధించాడు. ఈ రాత్రి అంటాను, యేసు క్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి శరీరాన్ని ధరించుకుని రాకపోతే నీకు నాకు జీవిత కాలం అంతా ఏముంది చెప్పండి? మరణ భయం. అమ్మో చస్తే నరకానికి, చస్తే పరలోకం ఉండదు. ఎందుకంటే పాప శరీరం ఇది, నా మీద సాతానికి అధికారం ఉంది, మరణం బలము కలిగిన వాడు ఉన్నాడు, వాడు ఇంకా బ్రతికున్నాడు. ఇప్పుడు మరణం బలం కలిగిన వాడు ఆయన శిలువ మీద ఏం చేశాడు చెప్పండి? ఓడించేసాడు. ఇప్పుడు పాపానికి బలం ఉందా? ధర్మశాస్త్రానికి బలం ఉందా? పాప శక్తి ఉందా? లేదు. మరణపు ముళ్ళును ఆయన విడిచివేసాడు. తర్వాత ఇంకా మరెన్నడూ ఉండకుండా మరణాన్ని ఆయన మింగివేశాడు. ఈరోజు మనందరికీ ఒక విడుదల, పాపం నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, ధర్మశాస్త్రం నుంచి విడుదల, మరణం నుంచి కూడా విడుదల. చనిపోతే భయం లేదు, నిత్య జీవం. కొంతమందికి మరణాన్ని గురించిన పాటలు కూడా రాత్రిపూట వెళ్తారు. నేను ఒక సెల్ ఫోన్లో ఉన్న, కొత్తగా సెల్ ఫోన్ ఉన్నప్పుడు నా రింగ్ టోన్ ఏంటంటే నాకు బాగా ఇష్టమైన ఒక పాట. ఏం పాట అంటే, పరవాసిని నే జగమున్న ప్రభువ. ఈ పాట రింగ్ టోన్ పెట్టుకుంటే గుడాన్ని పిలిచింది, ఏ రారా. ఏంటంటే మార్చు, అర్జెంటుగా మార్చాలి. ఏమిది పాట మార్చు, చావు పాట పెట్టేవేంటి అంది. నిజమైన క్రైస్తవుడికి మరణం అంటే భయం ఉంటుందా? భయపడుతున్నామంటే అర్థం ఏంటంటే ఇంకా యేసు శరీరంతో నీ కొరకు వచ్చింది నీకు అర్థం కాదా? నీ పాపానికి శిక్షను భరించడానికి జీవిత కాలం అంతా మరణ భయంతున్న వారిని మరణ భయం నుంచి విడిపించడానికి, మరణము బలము కలిగిన అపవాదిని ఓడించడానికి రక్త మాంసాల్లో ఆయన పాలిభాగస్తుడయ్యాడనే సత్యం నువ్వు గుర్తిస్తే ఆయన నీకొచ్చి లోకానికి వచ్చాడు, నీ పాపాన్ని భరించాడు, నిన్ను మోక్షాన్ని తీసుకెళ్తానికి ఆయన చనిపోయాడు, సమాజపడి తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాను సత్యం గుర్తిస్తే గనక ప్రభువా నా కొరకే సశరీరుడుగా నీవు ప్రత్యక్షమయ్యావు, ఇదిగో నా జీవితం నీకే అని అర్పిస్తాం. కలుమూసుకొని ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి దయచేసి అందరూ కలుమూసుకొని ప్రార్థన చేస్తాం. కూడిక ముగిస్తున్నాం. ఒక క్షణం ఈ రాత్రి అందరూ మన జీవితాలు మనం సమర్పించుకోవాలి దేవునికి. ప్రభువా నీవెంత గొప్పవాడివి ఈ రాత్రి మాకు తెలియజేశారు. అక్షయుడివి, క్షయిత లేని వాడివి, కానీ నా కొరకే క్షయమైపోయిన సామాన్యమైన శరీరాన్ని ధరించుకున్నావు. మహిమ కలిగిన వాడివి, మహిమ లేని ఘనహీనమైన శరీరాన్ని ధరించుకున్నావు. ఆత్మ సంబంధమైన దేవుడివి, ప్రకృతి సంబంధమైన శరీరాన్ని నీవు ధరించుకున్నావు. పరిశుద్ధమైన దేవుడివి, పాప శరీరాకారం కలిగిన శరీరాన్ని నీవు ధరించుకున్నావు. బలవంతుడైన దేవుడివి, బలహీనమైన శరీరాన్ని నీవు ధరించుకుని ఉన్నావు. ప్రభువా నా కొరకేనా? ఎస్, రక్త మాంసాలు కలిగిన శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు నీ పాపాన్ని నా పాపాన్ని అని భరించడానికే, జీవిత కాలం అంతా మరణ భయంతో నిండిపోయి ఉన్న మానవుల్ని రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి కన్య అయిన మరియ గర్భంలో ఆయన ఒక శిశువుగా వచ్చాడు. స్నేహితులారా ఈ రాత్రి ఇంకా యేసయ్యని హృదయంలో సొంత రక్షణ అంగీకరించకపోతే జీవిత కాలం అంతా మరణ భయముతో ఈ రాత్రి కూడా నువ్వు భయపడుతుంటే ఇంకా యేసు ప్రభువుని హృదయంలో సొంత రక్షణ అంగీకరించలే. ఈ రాత్రి ఇంకా నీ జీవితం మారలేదా? వ్యభిచారంలో జీవిస్తున్నావా? త్రాగుబోతుగా జీవిస్తున్నావా? వ్యర్థులుగా జీవిస్తున్నావా? చస్తే నరకానికి వెళ్తావు. ఈరోజు ఈ మాట నీకు అర్థం కాకపోయినా ఒక దినం అగ్నికి అందుకెళ్తే మండే గుండం, యుగయుగాలు కాలిపోయే స్థలం, రొమ్ము కొట్టుకునే స్థలం, పాడైపోయానని బాధపడే దినం ఆ రోజు ఉంటుంది నీకు బాధ. ఈ రోజు నీకు అర్థం కాకపోవచ్చేమో. ఈ లోకానికి నిన్ను ప్రేమించి నీ పాపాన్ని భరించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన పరలోకం నా దేవుడు నిన్ను రక్షించడానికి, విమోచించడానికి కలవస్సులోకి వెళ్ళి తన యవ్వన రక్తాన్ని శిలువ మీద అంతా ఆఖరి రక్తి పెట్టే వరకు కూడా కాచాడు కదా. ఆ దేవుని ఇంకా నువ్వు గుర్తించుకుంటే ఇంకా అదే పాపంలో జీవిస్తుంటే జీవిత కాలం అంతా మరణ భయంతో నిండిపోయిన నీ జీవితాన్ని మరణాన్ని నుంచి విడిపించడానికి పరలోకం నుంచి దిగి వచ్చిన దైవ కుమారుడు యేసుక్రీస్తు వారు ఆయన సశరీరుడికి లోకాలకు వచ్చాడు నీ కొరకై. ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నావు. ఈ రాత్రి నీ వాక్యాన్ని నాకు చూపించావు. నన్ను గుర్తించగలిగితే ప్రభువుకి నీ హృదయాన్ని అర్పించగలవు, అప్పగించుకోగలవు.
నేడే ప్రభుని యేసునందు విశ్వాసం అంటే ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారి గొప్ప రక్షణ పొందుతారు. ప్రార్థన చేస్తాం.